తండ్రి మరణం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి అతి చిన్న వయసులోనే అంటే 37 ఏళ్ల వయసుకే ఎన్నో తరాల నాటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగి అప్పటికే 33 ఏళ్ల వయసు గల తెలుగుదేశం పార్టీకి, అంతేకాకుండా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం గల నారా చంద్రబాబు నాయుడుతో పోటీపడి చరిత్రలోనే ఎన్నడూ కని విని ఎరుగనటువంటి గెలుపుతో ప్రత్యర్థులను చిత్తుగా ఓడించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు, సింహం సింగిల్ గానే వస్తుంది అని చెప్పుకునే పులివెందుల పులిబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరియు వారి రాజకీయ జీవితం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో అయితే సైన్స్, హిస్టరీ, బయోగ్రఫీ, ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్, గాడ్ సిరీస్, క్రికెట్, జనరల్ కంటెంట్ ఇలా మరెన్నో టాపిక్స్కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని భావిస్తూ మనం ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ జిఎస్ఎన్ సాయి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. యదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి విజయమ్మ దంపతులకు 1972 డిసెంబర్ 21న జన్మించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత 2 సంవత్సరాలకు జగన్కి చెల్లెలు జన్మించింది, తనే షర్మిల. జగన్ తన ప్రైమరీ స్కూల్ మొత్తం కూడా తను పుట్టిన ఊరు పులివెందుల్లోనే జరిగింది. ఆ తర్వాత బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్ సిబిఎస్ఈ సిలబస్లో చదువుకున్నారు. డిగ్రీ నిజాం కాలేజ్ ప్రగతి మహావిద్యాలయంలో బీకాం చదువుకున్నారు. ఆ తర్వాత పై చదువులు ఎంబీఏ కోసం లండన్లో ఉన్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళి మధ్యలోనే వచ్చేశారు. కానీ చదువుల్లో ఎప్పుడూ కూడా ఫస్ట్ క్లాస్లోనే ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంబీబీఎస్ చదువుకునే సమయంలో తన క్లాస్మేట్ అయిన సుగుణారెడ్డి గారితో మంచి స్నేహ సంబంధం ఉండేది. ఆ సాన్నిహిత్యంతోనే రాజశేఖర రెడ్డి గారు తన కొడుకు అయిన జగన్మోహన్ రెడ్డిని సుగుణారెడ్డి గారి కూతురు భారతికి ఇచ్చి 1996 ఆగస్టు 28న వివాహం చేశారు. ఆ తర్వాత వీళ్ళిద్దరికి హర్షారెడ్డి, వర్షారెడ్డి అనే 2 కూతుర్లు పుట్టారు. అప్పట్లో తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పుడు జగన్ మాత్రం బెంగళూరులో ఉండి వ్యాపారాలు చూసుకుంటూ ఉండేవాడు. తండ్రి 2004లో సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన వ్యాపారాలను, దందాలను విచ్చలవిడిగా పెంచుకున్నాడు అని ఒక వాదన కూడా ఉంది. అలా వ్యాపారాలు పెంచుకుంటున్న సమయంలో 2009లో తన తండ్రి ఆదేశం మేరకు రాజకీయాల్లోకి వచ్చి మొట్టమొదటిసారి కడప నుండి ఎంపీగా నిలబడి అప్పటి టీడీపీ అభ్యర్థి పాలం శ్రీకాంత్ రెడ్డిపై పోటీ చేసి ఏకంగా 1,80,000 మెజారిటీతో గెలిచాడు. అలా గెలిచాక నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కడపలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు జగన్. సరిగ్గా ఆ సమయంలోనే సెప్టెంబర్ 2, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆ దెబ్బతో జగన్కు ఏం చేయాలో అర్థం కాలేదు. అటువైపు బిజినెస్ చూసుకోవాలా లేదా ఇటువైపు రాజకీయాల్లోకి రావాలా అని సందిగ్ధంలో పడిపోయాడు జగన్. ఆ సమయంలోనే తల్లి విజయమ్మ మరియు చెల్లి షర్మిల యొక్క ప్రోత్సాహంతో ఇంకా తన తండ్రి కోరిక కూడా తాను రాజకీయాల్లోకి రావడమే అని ఆలోచించిన జగన్ ఒకవైపు బిజినెస్లు రన్ చేసుకుంటూనే మరొక వైపు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులు అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. కానీ జగన్ కు అంతగా ఎక్స్పీరియన్స్ లేకపోవడం, అంతేకాకుండా రాజశేఖర రెడ్డి అధిష్టానం మాట వినకుండా ప్రజల కోసం కొన్ని సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకురావడం వంటి పనులు చేయడం ద్వారా సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డిని కాదని ఆనాటి రాజకీయ దిగ్గజం కొణిజేటి రోసయ్యను సీఎంగా ప్రకటించారు. కానీ అప్పటికే రోసయ్య గారి వయసు బాగా పెరిగిపోవడం, ఒక పక్కన కేసీఆర్, మరో పక్కన వరదలు, మరో పక్కన జగన్ తన ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు చేయడం, ఇవన్నీ ఒత్తిళ్లను తట్టుకోలేని రోసయ్య 2009, 2010 సంవత్సరాలుగా సీఎంగా కొనసాగి తర్వాత తనంతట తానే సీఎం పదవికి రాజీనామా చేసి ఆ పదవి నుంచి వైదొలిగారు. అప్పుడు సోనియా గాంధీ రోసయ్య రాజీనామాని స్వీకరించి తర్వాత అసెంబ్లీ స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని సీఎంగా ప్రకటించింది. అప్పుడు కూడా జగన్ను సీఎంగా ప్రకటించకపోవడంతో
ఈసారి జగన్ తరపున ఎమ్మెల్యేలు, నాయకులు కొంచెం పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. కానీ అవేం పట్టించుకోకుండా ఢిల్లీ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా ప్రకటించింది. దానికి కూడా జగన్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకి తన తండ్రి మరణంతో ఎంతో మంది ప్రజలు దిక్కుతోచని స్థితికి వెళ్ళిపోయారని, అతను ప్రజల్లోకి వెళ్లి వాళ్ళను పరామర్శించాలి అని చెప్పని ఒక ఓదార్పు యాత్ర చేస్తానని ఢిల్లీ అధిష్టానానికి లేఖ రాశాడు. అధిష్టానం దాన్ని కూడా నిరాకరించడంతో అది తట్టుకోలేకపోయిన జగన్, నేను నా ప్రజల కోసం చేసే ఓదార్పు యాత్రలో మీ ఆంక్షలతో నాకు సంబంధం లేదు అని అధిష్టానానికి ఎదురు తిరిగి ఓదార్పు యాత్ర మొదలు పెట్టాడు జగన్. అలా ఆ ఓదార్పు యాత్రలో జగన్ వెంట ఉన్నటువంటి ప్రజలను చూసి ప్రతిపక్షాలకు మరియు ఢిల్లీ అధిష్టానం కాంగ్రెస్ నాయకుల నోటి వెంట మాట రాలేదు. అంతలా జగన్ కు అంతులేనటువంటి ప్రజాదరణను చూసి ప్రతి ఒక్కరూ కూడా కంగుతిన్నారు. ఎవ్వరూ ఊహించిన విధంగా ఈ ఓదార్పు యాత్ర చాలా సక్సెస్ అయింది. ఒకవైపు ఈ ఓదార్పు యాత్ర ఆపేయాలని చెప్పి ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఒత్తిడి బాగా పెరుగుతుంది. కానీ ఆ ఆదేశాలను ఏం పట్టించుకోకుండా నేను రాష్ట్రం మొత్తం ఓదార్పు యాత్ర చేయాల్సిందే అని జగన్ మొండి పట్టుదలతో రాష్ట్రమంతా తిరిగాడు. తన మాట లెక్క చేయట్లేదు అని కన్నెర్ర చేసిన కాంగ్రెస్ అధిష్టానం సిబిఐని రంగంలోకి దింపింది. దాంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అప్పట్లో ఒక వైఎస్ఆర్ అభిమాని పెట్టిన యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు జగన్. అలా జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే జగన్ యొక్క ఎమ్మెల్యేలు కూడా 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మొత్తం ఈ 19 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగగా వాటిలో మొత్తం 16 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు జగన్ గెలిచారు. అంతేకాకుండా మునుపెన్నడూ లేనటువంటి విధంగా ఏకంగా 5 లక్షల మెజారిటీ తోటి జగన్ గెలిచాడు. ఇదంతా గమనిస్తున్న ఢిల్లీ అధిష్టానం తండ్రి పేరు అడ్డం పెట్టుకొని ఎన్నో వేల కోట్లు అక్రమాస్తులు సంపాదించాడని చెప్పి ఆ కేసుల్ని మొత్తం కూడా విచారణకు అప్పటి సిబిఐ అధికారి జేడి లక్ష్మీనారాయణకు అప్పగించారు. ఆ విచారణలు పూర్తి అయ్యాక జగన్ను అక్రమాస్తుల కేసులో 2012 మే 27న అరెస్టు చేసి చెంచల్గూడ జైల్లో 16 నెలలు ఉంచారు. ఆ తర్వాత 16 నెలలకు 2013 సెప్టెంబర్ 23న జగన్కు కొన్ని షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఈ సమయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోవడం, 2014 ఎన్నికలు దగ్గరకు రావడం జరిగిపోయాయి. ఈ 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఈ ముగ్గురు కలిసి జగన్ మీద అవినీతి పరుడు అనే ప్రచారంతో ముందుకు వెళ్లారు. అంతేకాకుండా అప్పుడే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ ని డెవలప్ చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే కొత్త రాష్ట్రానికి కాస్త మెరుగులు దిద్దుతాడు అని ఆలోచనతో ప్రజలు చంద్రబాబు నాయుడిని గెలిపించారు. ఎంత చంద్రబాబు నాయుడు గెలిచినా జగన్ ఒక్కడే ఒంటరిగా 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి 67 అసెంబ్లీ, 9 ఎంపీ స్థానాలను గెలిచి మొత్తం 48.8 ఓట్స్ సంపాదించి ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. అయితే ఆ 5 సంవత్సరాలు కూడా సరైన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి చంద్రబాబు నాయకుడు పాలనను ఎదుర్కోవడంలో ఎంతో సక్సెస్ అయ్యాడు జగన్. కానీ ఈ సమయంలోనే జగన్ గురించి తన పార్టీ వాళ్ళే కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చారు. అవేంటంటే జగన్ కేవలం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, అందరూ తనని గారు అని సంబోధించాలి అని చెప్పడం, అతని నిర్ణయాలు కూడా ఒక నాయకుడిలాగా కాకుండా ఒక నియంతలాగా ఉంటున్నాయని చెప్తూ కొంతమంది ఎమ్మెల్యేలు తన పార్టీని వీడి టీడీపీ వైపుకు మారిపోయారు. ఇదంతా గమనిస్తున్న జగన్ తన ఎమ్మెల్యేలు తన పార్టీని విడిచిపెట్టి వెళ్తున్నారు అని తెలిసినా సరే జగన్ వేటికి కూడా భయపడలేదు. అంతేకాకుండా ఎన్నోసార్లు అసెంబ్లీకి బహిష్కరణకు గురవడం, మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వకపోవడం, ఇలాంటివి ఎన్నో ఒంటరిగా ఎదుర్కొన్నాడు జగన్. రాష్ట్ర విభజనకు సంబంధించిన హామీలను నెరవేర్చకపోవడం, ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా రాష్ట్రంతోనూ కేంద్రంతోనూ ఎదురు తిరిగి ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చింది జగన్ అనే చెప్పాలి. ప్రతి సభలో కూడా ప్రత్యేక హోదా గురించి ప్రజల్లో చైతన్యం తెస్తూ ఆ ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తే మనకు ఎంత విశిష్టత వస్తుంది అని ప్రజల్లో ఒక అవగాహన తెచ్చాడు జగన్. అలా ప్రతి ప్రచారంలో కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడి జనాలందరినూ తన వైపు తిప్పుకున్నాడు జగన్. జగన్ యొక్క ప్రచారాలకు చంద్రబాబు సైతం భయపడి అప్పటి వరకు ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పిన చంద్రబాబు అప్పటి నుంచి
తాను కూడా ప్రత్యేక హోదా కావాల్సిందే అని సెంట్రల్తో పోరాడి బీజేపీ పార్టీతో సైతం గొడవ పెట్టుకొని బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చాడంటే జగన్ యొక్క ప్రభావం ఎంతలా ఉందో మీకే అర్థమవుతుంది. సరిగ్గా అదే సమయంలో చంద్రబాబు సొంత తప్పిదాలు చేస్తూ ఉండడం జగన్కు బాగా కలిసొచ్చింది. అదేంటంటే ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, అది కేంద్రం పట్టించుకోకపోవడం. సో దానితోటి చంద్రబాబు తన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించడం, వాళ్ళందరితో ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద నిరాహార దీక్ష చేయించడం లాంటివి చేశాడు. దీనికి అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఈ ప్రజా సంకల్ప యాత్ర జరుగుతున్న సమయంలోనే వైజాగ్ ఎయిర్పోర్ట్లో జగన్పై కోడికత్తి దాడి జరిగింది. కానీ ఈ దాడి ఎలా జరిగిందో ఇప్పటి వరకు తేలలేదు. టీడీపీయే చేయించిందని చెప్పి వైసీపీ వాళ్ళకు వాళ్ళు చేయించుకున్నారని చెప్పి టీడీపీ చెప్పుకుంటూ వస్తున్నారు. అది అలా ఉండగా కొన్నాళ్లకు ఈ జగన్ యొక్క పాదయాత్ర పూర్తయింది. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 125 నియోజకవర్గాల్లో 2515 గ్రామాల్లో నడిచి అతి పెద్ద ఎత్తున 124 బహిరంగ సభలు జరిపి ప్రతి ఒక్క వర్గం యొక్క పెద్దలను కలిసి ఆ వర్గం యొక్క సమస్యలను తెలుసుకొని చివరిగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో తన పాదయాత్ర యొక్క ముగింపు సభను పెట్టి అక్కడ చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి రీతిలో నవరత్నాలు అనే పేరుతోటి పథకాలు ప్రవేశపెట్టాడు. అది జరిగిన కొన్నేళ్లకే 2019 మార్చి 15న సరిగ్గా ఎలక్షన్స్ ముందు బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద మరణం జరిగింది. ఇంకా అదే సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నన్ను అధికారం నుంచి దింపేయండి అని చెప్తూ ప్రజలకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రచారం చేశాడు జగన్. దానికి తగ్గట్టుగానే 175కు 175 అసెంబ్లీ స్థానాల్లో, ఇంకా 25కు 25 పార్లమెంటు స్థానాల్లో గట్టి అభ్యర్థులను నిలబెట్టి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా 175కు 151 ఎమ్మెల్యే స్థానాలు, 25కు 23 ఎంపీ స్థానాలు గెలిచి అందరినీ షాక్కి గురి చేశారు జగన్. అత్యధిక మెజారిటీతో గెలిచి జగన్ తాను మొట్టమొదటిసారి సీఎంగా 2019 మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. అలా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రిగా తన కార్యకలాపాలను అమలు చేయడం మొదలుపెట్టాడు జగన్. ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన జగన్ తాను అధికారంలో ఉండగా ప్రతి వర్గానికి న్యాయం జరగాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేసేలా చూసుకున్నాడు. నాడు నేడు కార్యక్రమాలతో ప్రతి ఒక్క గ్రామంలోనూ పిల్లల చదువుల కోసం అని చెప్పి ప్రపంచంతోనే పోటీ పడేలాగా ఉండాలి అని పిల్లలకు స్కూల్ టైం నుండే డిజిటల్ క్లాసులు, ప్రతి ఒక్కరికి ట్యాబ్లు పంపిణీ చేశాడు. ఈ డిజిటల్ క్లాసులు సక్సెస్ అవ్వడంతో అదే సమయంలో కరోనా రావడం అది పిల్లలకు ఎంతగానో సహాయపడింది. అంతేకాకుండా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం చేయడం, ప్రతి స్కూల్కి ల్యాబ్లు కట్టించడం వంటి పనులు ఎన్నో చేశాడు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతరించిపోయిన 108, 104 అంబులెన్స్ సర్వీసులను మళ్ళీ తీసుకొని వచ్చి ఆరోగ్యశ్రీ అందరికీ అందేలా చూసుకున్నాడు. అంతేకాకుండా కొన్ని వేల మందికి జగనన్న ఆసరా కింద ఎన్నో ఇళ్లను కట్టించాడు జగన్మోహన్ రెడ్డి. అలా సంక్షేమ పథకాలు ఎన్నో చేసి ప్రజల్లో ఎంతో ప్రేమను సంపాదించుకున్నాడు జగన్. ఇప్పుడు జరగబోయే 2024 ఎన్నికల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఢీకొనడానికి ప్రత్యర్థి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కలిసి కూటమిగా వస్తున్నారంటేనే మీకు అర్థమై ఉండొచ్చు ప్రజల్లో జగన్కు ఎంత పాపులారిటీ ఉందో అని. కానీ ఇదంతా పక్కన పెడితే ప్రతిపక్ష నాయకుల మాటలు వేరేలా ఉన్నాయి. అవేంటంటే ప్రజల్లో జగన్కి విపరీతమైన వ్యతిరేకత ఉంది అని చెప్తూ దానికి కారణంగా జగన్ ప్రజలను ఎన్నో విధాలుగా మోసం చేశాడు అని. వాటిలో మొట్టమొదటిది అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇలా 3 రాజధానులు అనే పేరుతో 3 ముక్కల ఆట ఆడుతున్నాడు అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక 5 సంవత్సరాలు వెనక్కి నెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా సంపూర్ణ మద్యపానం నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న మద్యాన్ని నిషేధించకపోగా సరికొత్త బ్రాండ్లతో కొత్త కొత్త కంపెనీలు తీసుకొని రావడం ప్రజల్లో, ముఖ్యంగా ఆడవారిలో ఎంతో వ్యతిరేకత వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. అది అలా ఉంటే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 5 సంవత్సరాలు అయినా సరే ఏ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం, ఇంకా జగన్ తరపున ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా
వాళ్ళు ఉన్న హోదాను మర్చిపోయి, ఒక హుందాతనాన్ని మర్చిపోయి, వాళ్ళు ఎలా పడితే అలా మీడియా ముందు పచ్చిబూతులు మాట్లాడడం, అభివృద్ధి జనానికి చూపించలేకపోవడం, పోలవరం పూర్తి చేయకపోవడం, ఐటీ కంపెనీస్ని తీసుకొని రాకపోవడం, సమాంతర వ్యవస్థలను తీసుకొని రావడం, విపరీతమైన కరెంటు బిల్స్ పెంచడం, హిందూ దేవాలయాలను మరుగున పడేలా చేయడం, ప్రజల డబ్బులు ప్రచారాలకు, పార్టీలకు, రంగులకు విపరీతంగా ఖర్చు పెట్టడం, ప్రతి ఫ్రీ పథకానికి కూడా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఆ డబ్బును తీసుకొని వచ్చి జనాలకు పంచడం, వీటన్నిటితో పాటు 2019లో తాను గెలవడానికి ఎంతో సహాయపడ్డ చెల్లె షర్మిల తన తల్లి విజయమ్మలను తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వాడుకొని వదిలేసినట్టు వాళ్లను దూరంగా పెట్టడం, దానికి తగ్గట్టుగానే షర్మిల ఇంకా బాబాయి వివేకానందరెడ్డి గారి యొక్క కుటుంబం బయటకు వచ్చి మరి జగన్కు ఓటు వేయొద్దు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉండడం, ఇవి జగన్కు బాగా మైనస్ అవుతున్నాయనే చెప్పాలి. ప్రత్యేక హోదా విషయంలో ఇంకా పోలవరం విషయంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ కూడా విఫలమయ్యారనే చెప్పాలి. కానీ చంద్రబాబు స్పెషల్ స్టేటస్ తీసుకొని రాలేకపోయినా అట్లీస్ట్ స్పెషల్ ప్యాకేజ్కి ఒప్పుకున్నాడు. కానీ జగన్ తన మీద ఉన్న కేసుల కారణంగా బీజేపీని ఎదిరించే విధంగా జగన్ ఏనాడు ప్రవర్తించలేదు. ఇక్కడ మీరు చూస్తే ఏ నాయకుడు స్వార్థం ఆ నాయకుడిదే. బాబాయ్ యొక్క హత్య కేసును అధికారంలో ఉన్నా సరే ఇంతవరకు పూర్తి అవ్వనివ్వలేకపోవడం జగన్ యొక్క వైఫల్యం అనే చెప్పాలి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చంద్రబాబును కొన్నాళ్ళు జైల్లోకి పంపించాడు జగన్. ఇక్కడ దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షాల మీద ఎలా కక్ష సాధించుకోవాలి అని చెప్పి చూస్తున్న నాయకులే కానీ జనాలకు ఎలా న్యాయం జరుగుతుంది అని ఆలోచించే ప్రభుత్వం చాలా తక్కువ ఉంది. కనీసం రానున్న కాలంలో అయినా నాయకులు ఎవరు వచ్చినా సరే కేవలం ఫ్రీ పథకాలే కాకుండా ప్రజలకు కాస్త మంచి జరిగేలా చూసుకుంటారని భావిస్తూ త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని తీసుకొని రావాలి, డెవలప్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఇంకెవరి బయోగ్రఫీ అయినా కావాలి అనుకుంటే ఒకసారి దయచేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో వాళ్ళ గురించి చెప్తాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టాటా, బై బై, సీ యూ అండ్ జై హింద్.